శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం ఆగడాలు రోజు రోజుకు మితమీరుతుంది. ఫీజు కట్టలేదన్న నెపంతో కనికరం లేకుండా స్టూడెంట్ ను బయటకు పంపేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అర్ధరాత్రి చలిలో వణుకుతూ కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు సదరు స్టూడెంట్ తండ్రి. కృష్ణా జిల్లా కంకిపాడు శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గౌతమ్. సంక్రాంతి సెలవుల అనంతరం కాలేజీకి వచ్చిన గౌతమ్ కు యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఫీజు చెల్లించాలని యాజమాన్యం చెప్పడంతో 20,000 రూపాయలను పే చేశారు తండ్రి ఆబోతు టార్జాన్. మిగతా ఫీజు కూడా చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పింది. దీంతో చేసేదేమీ లేక కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు తండ్రి కొడుకులు. మా వర్షం ఏముంది చెప్పండి, మీరు ఫోన్ చేసి మేము వచ్చాం. నేను సార్ ఇంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు. ఓకే ఓకే త్వరలోనే ఫీజు చెల్లిస్తానని మేనేజ్మెంట్ కు చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు టార్జాన్. పిల్లల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం తగదన్నారు. బ్రాంచ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈరోజు సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చాము అన్నమాట. అయితే మా దగ్గర మేము 20,000 రూపాయలు ఫీజు కట్టాము. మిగిలినటువంటి ఇంకా 50,000 రూపాయల దాకా ఫీజు పే చేయాలని ఉంటే మేము తర్వాత కడతాం సార్ అంటే, లేదు మీరు ఇప్పుడు కట్టాలి, కట్టిన తర్వాతే అబ్బాయిని స్కూల్కి తీసుకురాండి, కాలేజీలో జాయిన్ చేయండి అని చెప్పారు. అయితే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తము పే చేశాను. నా పాకెట్లో మనీ ఏమీ లేవు. వెళ్ళటానికి ఏమన్నా ఒక 5,000 అని ఏమంటే ఆల్రెడీ కట్టారు కాబట్టి అవి రావు అని, మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని బయటకు వెళ్ళమని చెప్పారు సార్. అవుట్ పాస్ ఇచ్చారు, ఇన్వార్డ్ కూడా మేము రాసాము, అవుట్ పాసింగ్ కూడా ఇచ్చారు. నా దగ్గర ఉన్నటువంటి నేను పే చేసినటువంటి 20,000 రూపాయల ఫీజు బిల్లు కూడా ఇక్కడ ఉంది. ఇది సార్ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ కట్టారు. కానీ నేను ఒక టీచర్గా నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే సార్, ఫీజు ఒకేసారి కట్టకపోయినా కొంచెం ఇంకా సమయం ఉంది సార్. ఏప్రిల్లో పిల్లలకి ఎగ్జామ్, ఇది జనవరిలోనే మొత్తం కట్టండి అని వాళ్ళు బలవంతం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు సార్. మాకున్న పరిస్థితులను బట్టి నేను ఫస్ట్ ఇయర్ మొత్తం ఫీజు నేను పే చేశాను సార్. మాకు ఏం లేదు. సెకండ్ ఇయర్లో ఇప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను, మాకు కొంత సమయం ఇవ్వండి, నేను కడతాను అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా మమ్మల్ని బయటకు వెళ్ళిపోమన్నారు సార్. నైట్ నేను 9:30 తర్వాత బయటకు వెళ్ళమంటే నా దగ్గర ఉన్న మనీ అంతా పే చేశాను. మేము ఎక్కడికి వెళ్తాం సార్, చిన్న పిల్లవాడిని రోడ్డు మీద ఎక్కడికి వెళ్తాం సార్ ఇక్కడ నుంచి.